ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు దేవుని సన్నిధి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ లైవ్ని ఆశీర్వాదకరంగా జరిగించండి. జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరి కుటుంబాలను దీవించండి అయ్యా. పాటల ద్వారా మీరే మహిమ పొందండి. దైవజనులను బలపరిచి వాడుకోనండి. అనేక అద్భుత కార్యాలను జరిగించండి అయ్యా. ప్రారంభం నుండి ముగింపు వరకు ఎటువంటి టెక్నికల్ డిస్టర్బెన్సెస్ ఉండడానికి వీల్లేదయ్యా. మీరే ఆశీర్వాదకరముగా జరిగించమని కోరుచు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కొన్ని పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలనా నీ మేలులను, వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతింతును నీ నామమును.
నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యములను, వివరించగలనా నీ మేలులను. 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 Praise the Lord. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడూ ఎడబాయవు. ఎడారిలో ఊటలను, జలరాశులలో త్రువను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడూ ఎడబాయవు. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము. సారము వెదజల్లు నీ జాడలే నా
జల్లు నీ జాడలే నాకు జీవన గమనము. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నింపుచున్నావు దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నింపుచున్నావు దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడూ ఎడబాయవు. పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థింతును. నేను నిశ్చలమైన నిరీక్షణతో విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థింతును. నేను నిశ్చలమైన నిరీక్షణతో. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడూ ఎడబాయవు. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము. పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము. పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము. ఆశ్రయమైనది నీ నామమే, సజీవమైనది నీ త్యాగమే. ఆరాధింతును నా యేసయ్యా నేను నిత్యము కీర్తించి ఘనపరతును. ఆశ్రయమైనది నీ నామమే, సజీవమైనది నీ త్యాగమే. ఆరాధింతును నా యేసయ్యా నేను నిత్యము కీర్తించి ఘనపరతును. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడూ ఎడబాయవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శుభవేళ స్తోత్ర బలి
దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శక్తిమంతుడా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా చూచువాడా ఎల్రోయ్ నన్నిల చూచువాడా ఎల్రోయ్ నన్నిల చూచువాడా ఎల్రోయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా
నొసగువాడా యెహోవా షాలోమ్. శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాని బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. కృపా సత్య సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. బాబీ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. ప్రవీణ్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. బాలమాధవి గారు ప్రైజ్ ది లార్డ్. అనిల్ కుమార్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. గీతాంజలి గారు ప్రైజ్ ది లార్డ్. నిఖిల్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. హనీ సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. వినీత్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. హరీష్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. అరవింద్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. ఎజ్రా బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. పాల్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. క్రాంతి బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే హదస్స మందిరం అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హదస్స మందిరం అనే ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, ఫాలో అవ్వండి. అజయ్ కుమార్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. ఇంకొక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. నాలో అందని క్షేమ శిఖరము, నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. చేరితి నిన్నే విరిగిన మనసుతో, కాదనలేదే నా మనవులు నీవు.
కాదనలేదే నా మనవులు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం. నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం. నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధాల అనుబంధమ తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. ఎన్నడు విడువని ప్రేమ నేను చేరే క్షణము రాదా. నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఎన్నడు విడువని ప్రేమ నేను చేరే క్షణము రాదా. నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమ తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. సింహాసనము నన్ను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి. నీ సింహాసనము నన్ను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు. దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు.
దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. ఇది నీ ఆత్మ బంధముకి సంకేతమ తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ప్రైజ్లో దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి మరలా ఈ రీతిగా మరొక దినంలోనికి ప్రభు నడిపించారు. హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క మహాకృప. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కోలా నాని, ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీ అందరికీ తోడేండునుగాక. ఆమేన్. స్తోత్రం. బీకే బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. షేక్ సల్మా, డిఎస్ రాస్, ప్లీజ్ ప్రే ఫర్ మై జాబ్. కోలా నాని జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. బిడ్డ చేస్తున్న ఉద్యోగంలో తోడయ్యుండండి, క్షేమాన్ని కలిగించండి. ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవునుగాక. తను చేస్తున్న జాబులో తోడయ్యండి, క్షేమాన్ని కలిగించుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎస్. కుమార్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. గీతాంజలి తల్లి గారు, ప్రైజ్ ది లార్డ్. ప్రవీణ్ తాటి, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. డి వెంకట్ బేబీ, ప్రైజ్ ది లార్డ్ తల్లి. గాడ్ బ్లెస్ యూ. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సురేష్ రాజ్, ప్రైజ్ ది లార్డ్. రాజ్, ప్రైజ్ ది లార్డ్. తుమ్మల శెట్టి అజయ్ కుమార్ గారు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, స్తోత్రం. జాన్ బయోనా, ప్రైజ్ ది లార్డ్. బాబీ జార్జ్, ప్రైజ్ ది లార్డ్. నిక్కీ, హనీ, రిమల రత్నరాజ్ బ్రదర్, రాజేషన్, గడ్డం వినీత్, హరీష్, ప్రైజ్ ది లార్డ్. అరవింద్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. ఇజ్రా శాస్త్రి, ప్రైజ్ ది లార్డ్. బాబీ జార్జ్, పాల్ పర్వతం, క్రాంతి, వెంకటేశ్వర్లు, భాగ్యరాజ్, నవీన్. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవించునుగాక. లైవ్లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవించునుగాక. రాజేష్ వేల్పులాస్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ప్లీజ్ బ్రదర్, ప్రే ఫర్ మీ అండ్ వినోద్ విత్ గెట్ మ్యారీ. ఎస్ ప్రభువా, బిడ్డ ఆశించిన దాన్ని బిడ్డ జీవితంలో అనుగ్రహించండి. వివాహ విషయంలో అద్భుతాన్ని జరిగించండి. మీ చిత్తము, మీ ప్రణాళిక బిడ్డలెడల మీరు సఫలపరచండి. కలుగుతున్న ప్రతి ఆటంకమును మీరు తొలగించి ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. బాలమాధవి గారు, ప్రైజ్ లార్డ్. ప్రియులారా, రాత్రి ఒక అద్భుతమైనటువంటి వర్తమానాన్ని విన్నాం. పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిని రాత్రి నూతనమైన అభిషేకముతో, ఒక ప్రార్థనా శక్తితో దేవుడు ఒక్కొక్కరిని నింపాడు. హల్లెలూయా. ఒక నూతనమైనటువంటి అనాయింటింగ్ రాత్రి ఒక్కొక్కరు అనుభవించారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కూడా మీరున్నటువంటి బంధకాలు, మీరున్నటువంటి సమస్యలు, మీరున్నటువంటి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి శోధనలో, ప్రతి సమస్యలో ఈ రాత్రి దేవుడు గొప్ప విడుదలను, జయమును, పరిశుద్ధాత్ముడు మీ ఒక్కొక్కరికి అనుగ్రహించునుగాక. రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. లైవ్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు బలపరచునుగాక. ప్రతి ఒక్కరిని ప్రభు దీవించునుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అలాగే ఈ సమయంలో లక్ష్మి, కువైట్ నుండి లైవ్ చూస్తున్న లక్ష్మి వాళ్ళ ఫాదర్ కోసం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు స్తోత్రం. లక్ష్మి వాళ్ళ ఫాదర్ని జ్ఞాపకం చేసుకునండి. అద్భుతమైన స్వస్థతను బిడ్డకు అనుగ్రహించండి ప్రభువా. హార్ట్ నరాలను మీరు తాకండి నాయన. ఫ్యాట్ నుండి తండ్రి, ప్రతి బలహీనత నుండి ఆ బిడ్డకు విడుదల కలిగించండి. మీ కృప ఆవరించండి నాయన, ఆవరింప చేయండి. ప్రతి భయానకమైనటువంటి పరిస్థితులలో నుండి ఆ బిడ్డను మీరు విడిపించమని, సురక్షితంగా హాస్పిటల్ డిశ్చార్జ్ అవ్వాలి కృప చూపుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. అజయ్ కుమార్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. ఈ రాత్రి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరిని వారి వారి సమస్యల నుండి దేవుడు నిశ్చయంగా ఈ రాత్రి విడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఈ రాత్రి నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నా, నేను ఎరిగినటువంటి దేవుడు ఈ రాత్రి నిన్ను విడిపించునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వైపు నువ్వు చూడగలిగితే, ఆయన వైపు నువ్వు కన్నులెత్తగలిగితే నిశ్చయంగా నువ్వు సహాయం పొందుకుంటావు ప్రియమైన దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవా స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. రోజా మండ, ప్రైజ్ ది లార్డ్. బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. ప్రతిరోజు లైవ్ చూస్తున్న మిమ్మల్ని ప్రభు దీవించునుగాక. రాజేష్ చిట్టిమాల, రాజేష్, ప్రియాంక, ప్రభు బిడ్డలను, వారి కుటుంబాన్ని దీవించునుగాక. ప్రతి సమస్యలో నుండి ప్రభు విడిపించునుగాక. ఆమేన్. ఎస్ ప్రియులారా, ఈ రాత్రి ఒక అద్భుతమైనటువంటి వర్తమానాన్ని మనం విందాం. ఇంకా ఎంతమంది లైవ్ చూస్తున్న వారు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో, తప్పకుండా లైవ్ అయిపోయిన తర్వాత
మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి డైలీ ప్రామిస్, అలాగే ప్రతిరోజు లైవ్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా యూట్యూబ్లో వస్తూ ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని పనిని ఇతరులకు మనం షేర్ చేయటం వల్ల దేవుని పనిలో మనం పాలుభాగస్తులుగా మనము చేయబడిన వారం ప్రియులారా. అందుకని లైవ్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫేస్బుక్ పేజ్ను కూడా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. దేవునికి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. వెంకటేశ్వర్లు చారితనం చేస్తున్నాడు, ప్రేర్ చేయండి. ప్రభువా, వెంకటేశ్వర్లు మీరు దర్శించండి. బిడ్డ బంధించబడినటువంటి బంధకాలలో నుండి విడిపించండి. యేసు నామములో విడుదల, ప్రతి బలహీనతలో నుండి విడుదల, ప్రతి వ్యసనములో నుండి విడుదల కలిగించండి. మీరే కృప చూపుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎస్, వెంకటేశ్వర్లు ప్రభు దర్శించునుగాక. ఈ రాత్రి ప్రతి బంధకం నుండి దేవుడు విడిపించునుగాక. ఆమేన్. Praise the Lord. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రం. చంద్ర బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. ప్లీజ్ ప్రే ఫర్ మై హెల్త్. ప్రభువా, మీకు స్తోత్రం. చంద్రాన్ని జ్ఞాపకం చేసుకునండి. గాయపడిన స్థాన్ని చాపండి. శరీరాన్ని ఏలుబడి చేస్తున్న బలహీనత యేసు నామములో విడుదలైపోనుగాక. ప్రతి బలహీనత నుండి విడిపించి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వెంకటేశ్వర్లు మారు మనసు పొందాలి. తప్పకుండా దేవుడు మారు మనస్సును వెంకటేశ్వర్లకు అనుగ్రహించునుగాక. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, గ్లోరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవించునుగాక. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు బలపరచునుగాక. హల్లెలూయా. స్తోత్రం. సురేష్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు సుధీర్ బాబు, ప్లీజ్ ప్రే ఫర్ స్పిరిచువల్ లైఫ్. సుధీర్ బాబుని జ్ఞాపకం చేసుకునండి. ప్రభువా, ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచండి. విశ్వాస జీవితంలో బిడ్డను వర్ధిల్లింప చేయండి. యేసు నామములో ఆత్మీయ జీవితాన్ని కలుగుతున్న ప్రతి ఆటంకము, శోధనలో నిశ్చయంగా బిడ్డకు జయమని అనుగ్రహించుమని, విడుదల అనుగ్రహించుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. పావనియను, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. రాజకుమార్ రాజా, ఎస్, దేవుడు మీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మీ ప్రతి సమస్య నుండి ప్రభు విడిపించునుగాక. గణేష్, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. లైవ్లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవించునుగాక. లైవ్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవించునుగాక. మీ ప్రతి శోధనలో, మీ ప్రతి సమస్యలో
ఈ రాత్రి దేవుడు జయం అనుగ్రహించునుగాక. హల్లెలూయా. గణేష్, హై బ్రదర్, ప్రైజ్ లార్డ్. విపత్తి గణేష్, ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని విందాం ప్రియులారా. మా అమ్మ నడుము నొప్పి, హార్ట్ పెయిన్ తగ్గాలి. ఓకే ప్రభువా, తమ్ముడు రాజా వారి తల్లిగారిని జ్ఞాపకం చేసుకునండి. గాయపడిన హస్తాన్ని చాపండి. ప్రతి బలహీనత నుండి విడిపించండి. అద్భుతమైన స్వస్థత అనుగ్రహించండి ప్రభువా. వ్యాధి బలాన్ని నిర్మూలపరచండి తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఎస్ ప్రియులారా, ఈ రాత్రి మనం ఒక అద్భుతమైన మాటను చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. హల్లెలూయా. స్తోత్రం. సుధీర్ బాబు కోసం కూడా ప్రేయర్ చేయండి. సుధీర్ బాబు యొక్క వివాహ విషయమై ప్రార్థిస్తున్నాను ప్రభువా. బిడ్డ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఫలవంతంగా మీరు మార్చండి. వివాహ విషయంలో కలుగుతున్న ఆటంకాలను తొలగించి మంచి జీవితాన్ని బిడ్డకు అనుగ్రహించండి. మంచి జీవిత భాగస్వామిని బిడ్డకు మీరు అనుగ్రహించండి అయ్యా. స్తోత్రం. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గీతాంజలి తల్లి గారు, ప్రైజ్ లార్డ్. ప్రభువా, గీతాంజలి తల్లి గారి కుటుంబాన్ని కూడా దీవించండి. తన యజమాని, కుమారులు, కోడళ్ళు, మనము సంతానము అందరూ కూడా ఆమె కృపలో భద్రపరచబడాలి. ప్రతి సమస్య నుండి విడిపించబడాలి. కుటుంబాన్ని కలవరపడుతున్న ప్రతి శోధన యేసు అధికారము కలిగిన నామములో విడుదలైపోనుగాక. సంపూర్ణమైన విడుదలను కలిగించుమని, కుటుంబానికి క్షేమము సమాధానము కలిగించుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. విజయ్ కుమార్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. గణేష్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, ఈ రాత్రి ఏ పరిస్థితుల్లో ఉండి లైవ్ చూస్తున్నా, ఏ సమస్యలో ఉండి లైవ్ చూస్తున్నా, ప్రభు నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు, నీ స్థితిని మార్చగలిగిన దేవుడు, నీ పరిస్థితిలో గొప్ప మార్పును కలిగించగలిగిన దేవుడని నువ్వు విశ్వసించినట్లయితే, నీవు నమ్మినట్లయితే దేవుడు అద్భుతం చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవుని మీద మనం ఎంతగా ఆధారపడతామో, దేవుని వైపు మనము కన్నులు ఎత్తుతామో, తప్పకుండా ఆయన ఆశ్చర్యకరమైన సహాయాన్ని మనం చూస్తాం ప్రియులారా. ప్రైజ్ లార్డ్. ఆయన వైపు చూసిన వారు ఎన్నడూ కూడా సిగ్గునొందరు. ఆయన వైపు కన్నులెత్తిన వారు ఎన్నడూ కూడా అవమానపరచబడరు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ రాత్రి ఒక మాటని ఈ సందర్భంలో మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. దేవునికి స్తోత్రం. నరేంద్ర జక్కుల, ప్రైజ్ లార్డ్ బ్రదర్. హల్లెలూయా. స్తోత్రం. ఎస్, రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. శోధన గడియలో అని కింద ఆ మాట అంటాడు ప్రియులారా.
ఎస్, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఈ రాత్రి దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట, ఒక ఆదరణకరమైనటువంటి మాట, ఒక ధైర్యాన్ని కలిగించేటువంటి మాట ఈ రాత్రి దేవుడు మనతో ఒక మాట చెప్తున్నాడు ప్రియులారా. హల్లెలూయా. ఏంటది? శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. దేవునికి మహిమ కలుగునుగాక. నీవున్నటువంటి శ్రమలలో, నీవున్నటువంటి శోధనలలో, నీవున్నటువంటి ఇబ్బందులలో, నీవున్నటువంటి కలవరాలలో ఆయన నిన్ను కాపాడగలిగిన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. నిన్ను విడిపించగలిగినటువంటి దేవుడు, నిన్ను విడిపించి నడిపించగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఎస్, భూలోకం మీదకి శోధన కాలం వస్తుంది, శ్రమల కాలం వస్తుంది, ఇబ్బందుల కొలిమి వస్తుంది, కష్టకాలము వస్తుంది. అనేకులు ఇబ్బందులు పడుతూ, యాతన పడుతూ, వెదపడుతూ, శ్రమ పడుతూ ఉంటారు. వారికి ఎదురవుతున్నటువంటి శ్రమలలో, శోధనలో కొంతమంది నిలిచి ఉంటారు, కొంతమంది పడిపోతారు. అయితే ప్రభు ఈ రాత్రి మనతో ఒక వాగ్దానం చేస్తున్నారు. శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక మంది ఏం చేద్దాం పాస్టర్ గారు, కలిగినటువంటి శ్రమను బట్టి దేవునికి దూరం అయిపోయేవారిగా, ఎదురవుతున్నటువంటి శోధనల్లో నిలబడలేనటువంటి వారిగా, పడిపోయేటువంటి వారిగా, బలహీనమైపోయేటువంటి వారిగా, దిగజారిపోయేటువంటి వారిగా ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు, అనేక మంది జీవితాలు, అనేక కుటుంబాలు. ప్రియులారా, కానీ దేవుడు తన పిల్లలైనటువంటి వారితో, తన ఏర్పాటులో ఉన్నటువంటి వారితో చెప్తున్నటువంటి మాట, ఆ శోధన టైంలో, ఆ శోధన కాలంలో నేను నిన్ను కాపాడతా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నేను నిన్ను భద్రపరుస్తా, అపవాది నిన్ను ముట్టకుండా నేను నిన్ను కాపాడుతాను. అపవాది ముట్టకుండా నిన్ను కాపాడుతాను. దేవునికి స్తోత్రం. నేను ఆ శోధనలో చిక్కుకొని, ఇప్పటికి అనేక మంది శోధనల్లో చిక్కుకున్నారు, అపవాది తంత్రములలో చిక్కుకున్నారు. ప్రియులారా, అందుకే కీర్తనకారుడు అంటాడు, వేట కాని ఉరి నుండి, ఎస్, పక్షులను పట్టుకోవడానికి వేటగాడు వల వేస్తాడు. ఆ వల కింద కొన్ని గింజలు వేస్తాడు. ఆ గింజలను చూసినటువంటి పక్షులు అక్కడ వలందన్న సంగతి మర్చిపోయి ఆ గింజల కోసం ఆశపడి ఆ వలలో చిక్కుకుంటాయి. ఎస్, అపవాది దేవుని పిల్లలైనటువంటి వారిని అనేక ఇబ్బందులలోనూ, ఇరుకులలోనూ, శోధనలలోనూ వారి యొక్క విశ్వాసాన్ని దెబ్బతీయడానికి, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయడానికి, వారి యొక్క విశ్వాస జీవితాన్ని పతనం చేయడానికి అపవాది ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ప్రియులారా, ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకని మనము కాపాడబడవలసినటువంటి ఒక టైం ఆ శోధన కాలంలో. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మాటను చూసారండి, శోధన కాలంలో అనే దాని కింద, శోధన గడియలో నేను నిన్ను కాపాడేదను. విజయ ప్రైజ్ లార్డ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. చంద్రదీన ప్రైజ్ లార్డ్. బ్రదర్ విజయ్ కుమార్ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, స్తోత్రం.
ఆ గడియలోనే సమస్య జటిలమైపోయిన ఆ గడియలోనే, ఆ క్షణములోనే మనము తప్పించబడటం చాలా ప్రాముఖ్యం. రోడ్డు మీద మన వాహనాలు వెళుతున్నప్పుడు ఆ సందర్భాల్లో మనం అంటూ ఉంటాం, జస్ట్ మిస్ అయిందండి, చాలా చాలా దగ్గరకు వచ్చింది వెహికల్, జస్ట్ మిస్ అయిపోయిందండి. అమ్మో, దాన్ని తలచుకుంటేనే భయం పుడుతుంది అలాంటి యాక్సిడెంట్. అంటే ఆ టైంలో దేవుడు నిన్ను కాపాడాడు. ఈ రాత్రి ఎన్నో అనుభవాలు అలాంటివి నీ జీవితంలో నీకు ఎదురై ఉండొచ్చు. అలాంటి తీవ్రమైనటువంటి శ్రమలోనికి నీవు, లేదా ప్రాణాపాయ పరిస్థితుల్లోనికి నీవు వెళ్ళినట్లుగా నీకు అనిపిస్తూ ఉండొచ్చు ప్రియమైన దేవుని బిడ్డ. కానీ ఆ టైంలోనే దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ప్రాణాపాయ స్థితి నుండి నిన్ను తప్పించేటువంటి ఆ టైంలోనే ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. విజయ తల్లి, గాడ్ బ్లెస్ యురా. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నాను తల్లి, నువ్వు ఎలా ఉన్నావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నా తల్లి, ప్రైజ్ ది లార్డ్ రా. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, స్తోత్రం. ఎస్, మనకు సహాయము అవసరమైనటువంటి సందర్భంలో మనకు సహాయం కావాలి ప్రియమైన దేవుని బిడ్డ. అవసరం లేనప్పుడు, అవసరం ఆకలైన వాడికి భోజనం పెడితే వాడు మనం తృప్తి పడి దీవిస్తాడండి. అలా కడుపు నిండిన వానికి పెడితే ఉపయోగమే ఉండదండి. అలాగే దేవుడు కూడా నీ అక్కర ఎరిగినటువంటి దేవుడు, నీ అవసరత ఎరిగినటువంటి దేవుడు, నీ ఉన్నటువంటి శ్రమలో, నీ ఉన్న సమస్యలలో రైట్ టైంలో ఆయన నీకు సహాయం ఇచ్చి నిన్ను ఆదుకోగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆ సందర్భంలో ఈ రోజున అనేక మంది శోధనలలో పడి కొట్టుమిట్టాడుతూ, సమస్యలలో పడి కొట్టుమిట్టాడుతూ, ఏం చేయాలో అర్థం కాక, ఇటు మరణమా శరణమా ఏం చేయాలో అర్థం కానటువంటి అగమ్య గోచరం అయోమయ పరిస్థితుల్లో గందరగోళం మధ్యలో నీవుంటే ఈ రాత్రి ప్రభు నీతో అంటున్నాడు, ఆ టైంలోనే నేను నిన్ను కాపాడుతాను. దేవునికి స్తోత్రం. నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు చెందొద్దు, నువ్వు నిరాశ చెందొద్దు. దేవునికి స్తోత్రం. నీవు ఆందోళన చెందొద్దు ఏమవుతుందో అని, నువ్వు వేదన చెందొద్దు ఏమవుతుందో అని. నేను నీకు చెప్తున్నాను, శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్, కొన్ని సందర్భాల్లో అసలు ఇలాంటి పరిస్థితుల్లో నేను వెళ్తానని అనుకోలేదు, ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఉంటానని అనుకోలేదు. కానీ ఆ సిచ్యువేషన్లోనే దేవుడు నీతో నిలబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎస్ సుధీర్ బాబు, తప్పకుండా నీవున్న శోధనలో దేవుడు నీకు జయం ఇచ్చునుగాక, విడుదలనిచ్చునుగాక. ఈరోజు అనేక మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు పాపం అనే శోధనల్లో పడిపోతూ, అందుకే అంటది వాక్యం, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఎంతమంది ఈ రోజున అలాంటి మోసకరమైనటువంటి వాటిలో చిక్కుకొని జీవితాలను శాపంగా మార్చుకుంటున్నారు. ఈ రోజున ఎంతమంది అలాగూ వాటిలో చిక్కుకొని దేవుని కృపకు దూరం అయిపోతున్నారు, పరిశుద్ధాత్మకు దూరం అయిపోతున్నారు. దావీదు పాపం చేయలేదా? సొలొమోను పాపం చేయలేదా? మరి యోసేపు పాపం చేయలేదు కదా? ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తులు లేఖనాలలో దేవుని కొరకు వైరాగ్యంగా బ్రతికినటువంటి వారిని మనము మోడల్గా తీసుకోవాలి. కానీ
పడిపోయినటువంటి వారు, దిగజారిపోయినటువంటి వారు, దేవుని కృపకు దూరం అయిపోయినటువంటి వారిని మనము మాదిరిగా తీసుకోకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. హల్లెలూయా. అందుకే యాకోబు పత్రికకారుడు ఏమంటాడంటే, కొంతమంది తమకు తాముగా శోధించబడతారు. ఏంటండి? తమకు తాముగా శోధించబడుతున్నారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఎస్, ఏమన్నాడండి? శోధన సహించువాడు ధన్యుడు అంటున్నాడు. ఎస్, మంచిదే. మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలు, మనకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, మనకు ఎదురవుతున్నటువంటి నిందలు, అవమానాలు, ఇవన్నీ కూడా ప్రభువుకి మనలను సమీపంగా చేసేవే, కానీ ప్రభువుకి మనలను దూరం చేయవు ప్రియులారా. స్వప్న, ప్రైజ్ లార్డ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. దేవునికి మనల్ని ఇంకా సమీపం చేస్తాయి. హల్లెలూయా. అందుకేమంటాడు? శోధన సహించువాడు ధన్యుడు. నీ కలుగుతున్నటువంటి సమస్యను, శ్రమను నీవు తాళుకోగలిగితే, తట్టుకోగలిగితే నీవు ధన్యుడవు, ధన్యురాలవు అంటుందండి వాక్యం. హల్లెలూయా. అంతే. తర్వాత ఏమంటాడండి? అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఎస్, రెండవ మాట, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. ఏంటండి? శోధన ఎవరి ద్వారా వస్తుందంటే, ఎవరు శోధనలో నడిపించబడుతున్నారు? స్వప్న, ప్లీజ్ ప్రే ఫర్ మై ఫ్యామిలీ. ప్రభువా, ఈ రాత్రి స్వప్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి, కృపలో భద్రపరచండి, ప్రతి సమస్య నుండి విడిపించండి తండ్రి, ప్రతి సమస్య నుండి విడిపించండి. వారి అక్కర ఎరిగిన దేవుడవు, వారి కొరతలను ఎరిగిన దేవుడవు, నిశ్చయంగా మీ సహాయాన్ని అనుగ్రహించుమని. మూయబడిన గర్భం తెరవబడాలి, బిడ్డ జీవితంలో అద్భుతం జరగాలి నాయన. నిందల అవమానాలను కొట్టివేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎస్ ప్రియులారా, ఈ రాత్రి దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదంట ప్రియులారా, అనకూడదు. నీకు నీవుగా శోధించబడుతున్నావు. నీ మనస్సు నిన్ను శోధిస్తుంది. నీ మనసు దురాశలకు లోబడుతూ, సమస్తమైన కార్యములకు లోబడుతూ శోధింపబడుతుంది ప్రియులారా. అందుకని ఏమంటున్నాడు? ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. ఇప్పుడు శోధన ఎందుకు వస్తుందంట? ఎవరి ద్వారా వస్తుంది శోధన? మనకే శోధన వస్తుంది. మనకు మనమే శోధనలో పడిపోతున్నాం, మనకు మనమే మరలు కొల్పబడుతున్నాం. నీ శరీరము నిన్ను ఈడ్చివేస్తుంది, నీ మనస్సు నిన్ను ఈడ్చివేస్తుంది. మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం, చూడకుండా ఉండలేకపోతున్నాం, చేయకుండా ఉండలేకపోతున్నాం, తాగకుండా ఉండలేకపోతున్నాం. అంటే నీ మనసే నిన్ను ఈడ్చివేస్తుంది.
దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఎవరైనా అలాంటి శోధనలలో, అలాంటి ఉరులలో, అలాంటి ఏడవబడుతూ ఉంటే ఈ రాత్రి దేవుడు మీకు జయమిచ్చునుగాక. ఈ శోధనలన్నిటిలో జయమిచ్చునుగాక. ఆమేన్. రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రైట్ నౌ. ఎస్, ఎస్. అందుకని విశ్వాస జీవితంలో, నీ ఆత్మీయ జీవితాన్ని కలుగుతున్న ప్రతి శోధనలో దేవుడు నిన్ను కాపాడునుగాక. నీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేసే ప్రతి శోధన, నీ విశ్వాసాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ప్రతి శోధనలో దేవుడు నీకు విడుదలను, జయమును ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అందుకని యోబు తన కన్నులతో నిబంధన చేసుకుంటున్నాడు, తన మనస్సుతో నిబంధన చేసుకుంటున్నాడు, తన శరీరంతో నిబంధన చేసుకుంటున్నాడు, తన కన్నులతో నిబంధన చేసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనము పబ్లిక్లో అడుగు పెట్టినా, మొబైల్ ఆన్ చేసిన, ఇంటర్నెట్ ఆన్ చేసినా అసహ్యమైనవి, బూతు బొమ్మలు, బూతు మాటలు, అంతా కూడా అపవిత్రతతో నిండిపోయినటువంటి ప్రపంచం. పవిత్రతతో నిండిపోయిన ప్రపంచం. మనుషులందరూ కూడా కల్మషంతో నిండిపోయి, పాపముతో నిండిపోయారు. వారి మనసు, వారి చూపులు, వారి ఆలోచనలు యావత్తంతా కూడా పాపముతో నిండిపోయింది, పాపంతో నిండిపోయింది. ఇస్మాయిల్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. సుందర్ గారు ప్రైజ్ ది లార్డ్. సుందర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. మీ గాయపడిన స్థాన్ని చాపండి. యేసు నామములో ఏలుబడి చేస్తున్న ప్రతి బలహీనత విడుదలైపోనుగాక. తండ్రి కృపలో భద్రపరచండి. సహోదరుడికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వ్యాధి బలము నిర్మూలమైపోనుగాక. సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎస్ సుందర్ గారు ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మన ఆత్మీయ జీవితాన్ని మనము కాపాడుకుంటున్న వారిగా, మన విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నటువంటి వారిగా, కానీ అపోస్తుడైన పౌలు గారు కూడా ఒక మాట అంటాడండి. అపోస్తుడైన పౌలు గారు కూడా మరణానికి లోనగుతున్నటువంటి ఈ శరీరాన్ని, పాపానికి లోనగుతున్నటువంటి ఈ శరీరాన్ని ఎవడు విడిపించగలడు? ఎవడు తప్పించగలడు? అయ్యో అని ఆవేదన చెందుతున్నాడండి, ఆవేదన చెందుతున్నాడు. చూద్దామా? రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ఏంటండి? ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? అయ్యో అని వాపోతున్నాడండి. ఈ శరీరము ఎప్పుడూ కూడా పాపము, పాపేచ్ఛలు, లోకము, లోక సంబంధమైనటువంటి కార్యాలు, తుచ్చమైనటువంటి కామాభిలాష యందు, ప్రతి అపవిత్రత యందు ప్రాకులాడుతున్నటువంటి ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఏది నన్ను విడిపించేది?
Lord, in the name of Jesus. సుజీ ప్రైజ్ లార్డ్ తల్లి, ఎలా ఉన్నారు? ప్రశాంత్ కుమార్ ప్రైజ్ లార్డ్. సుజీ కుటుంబాన్ని దీవించండి ప్రభువా, ఆరోగ్యం ఇవ్వండి. వారిని కలవర పెడుతున్న ప్రతి చీకటి శక్తులు, ప్రతి బలహీనతలు యేసు నామములో విడుదలైపోనుగాక. సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రశాంత్ కుమార్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. కుమార్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. ఈ శరీరము ఆరని అగ్నికి ఈడ్చివేస్తుంది, పాతాళానికి ఈడ్చివేస్తుంది. ఇక సంబంధమైనటువంటి కోరికల వైపు పరుగులెత్తుతున్నటువంటి ఈ శరీరము నుండి ఎవరు విడిపించగలడు? నీ శరీరాలను జయించాలి, నీ శరీరాశలను జయించాలి. హల్లెలూయా. జీవ మార్గం వైపు అడుగులు వేయునట్లుగా నువ్వు జీవితంలో నడిపించబడాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే సామెతల గ్రంథకర్త ఒక మాట అంటాడండి, ఆ బావిలో పడిపోయే వాళ్ళు ఎవరంటే వేశ్య, లోతైనటువంటి గొయ్యి బావి అది, దానిలో పడిపోయే ఎవరంటే దేవుని చిత్తములో లేనటువంటి వారు, దేవుని యొక్క ఏర్పాటులో లేనటువంటి వారు అందులో పడిపోతారండి. ఇలా చూస్తున్న వారు జాగ్రత్త. అలాంటి వ్యభిచార సంబంధమైనటువంటి కార్యక్రమాలలో, అలాంటి లోతైనటువంటి గొయ్యిలలో నువ్వు పడిపోతున్నావంటే, లేదా నువ్వు పడిపోయావంటే మరలా నువ్వు బయటికి రావడం కష్టం. ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్త, జాగ్రత్త. ఈ శరీరము తప్పుల మీద తప్పులు, పొరపాట్ల మీద పొరపాట్లు చేస్తూనే ఉంటుంది. ఈ శరీరము అందుకని పండు ప్రేమ్ కుమార్ గారు ఒక అద్భుతమైన పాట రాశాడండి. మోసమైన హృదయమా నీకు రోషమెక్కువా, లెక్కకు మించినదే నీ పాపం, రక్షకుడేసు ఒక్కడే నీ మోక్షం. ఎస్, ఈ హృదయం మోసకరమైనది, ఈ శరీరం మోసకరమైనది. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి ఎవరైనా శోధనలో ఉన్నాను, శోధించబడుతున్నాను, బాధించబడుతున్నాను, శ్రమలో ఉన్నాను అని నువ్వు అనుకుంటూ ఉంటే, అది దైవ చిత్తానుసారమైనదైతే, దేవుని కొరకు నువ్వు ఇబ్బందిని పడు, నీతిగా జీవించి శ్రమపడు, నీతిగా బ్రతికి కష్టం పడు, ప్రార్థన చేసి నువ్వు మాటలు అనుభవించు, శ్రమపడు. ఆ శోధనలో దేవుడు నిన్ను కాపాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవునికి స్తోత్రం. ఆ శోధనలో నేను కాపాడే దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుని కొరకు నువ్వు పడేటువంటి ప్రతి సమస్య, దేవుని కొరకు నువ్వు పడేటువంటి ప్రతి కష్టములో ఆయన నిన్ను కాపాడుతాడు, కాపాడుతాడు. తప్పక నీకు ఆశ్చర్యకరమైన సహాయం ఇచ్చి నిన్ను ఆదుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. యోసేపు శోధనకు దూరంగా పారిపోయాడు. ప్రేమ దేవుని బిడ్డ, తను పని చేస్తున్న స్థలంలో, తను వర్క్ చేస్తున్నటువంటి స్థలంలో మాటి మాటికి శోధన, మాటి మాటికి శోధన. ఆమె మాటి మాటికి అతను విసిగిస్తూ ఉంది. అయినా ఆమె ప్రతిదినము, ప్రతి సందర్భంలో ఆమె ఎలా చేసినప్పటికీ కూడా తను ఒప్పుకోలేదు. ప్రేమ దేవుని బిడ్డ, నువ్వు జాబ్ చేస్తున్న స్థలంలో, నువ్వు బిజినెస్ చేస్తున్న స్థలంలో, నువ్వు పనిచేస్తున్న స్థలంలో
నీకు ఎదురవుతున్న పరిస్థితులు, సందర్భాల్లో నువ్వు ఎలా ఉన్నావు ప్రియమైన దేవుని బిడ్డ? ఎస్ ప్రసాద్, దేవుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుతాన్ని దేవుడు చేయనుగాక. మూయబడిన గర్భాన్ని దేవుడు తెరవచేయునుగాక. ఆమేన్. ఈసారి నెక్స్ట్ అబార్షన్ అవ్వదు, దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్. నీతిగా ఉండు, యథార్థంగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు. హల్లెలూయా. అందుకని అపోస్తుడైన పౌలు గారు అయ్యో అని, ఈ శరీరము శోధిస్తూ ఉంది, పీడిస్తూ ఉంది, పాపం వైపు లాగేస్తూ ఉంది. సమర్థించుకోవటం ఎవరు చేయట్లేదులే, ఎవరు చూస్తున్నారులే, ఎవరికి తెలుసులే. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు పరిశీలిస్తున్నాడు. దేవుని యొక్క కనుదృష్టి పరిధిలో మనం ఉన్నామని అది మాత్రం ఎన్నడూ కూడా మర్చిపోతూ ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఎస్, రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను. అది ఆకలి వలన కావచ్చు, వ్యాధి వలన కావచ్చు, వస్త్రలేమి వలన కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఇలాంటివి అది ఏమైనా కావచ్చు. నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను పోషిస్తాను, నేను నిన్ను భద్రపరుస్తాను. కానీ నువ్వు చేయవలసింది ప్రార్థన యందు నిలకడగా. యేసు ప్రభు వారు శిష్యులను వెంట పెట్టుకొని ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు ఆయన కొంత దూరం వెళ్ళి అలా ప్రార్థిస్తూ మరలా వచ్చి ఈ పేతురు, యోహాను వెంట చూసినప్పుడు వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. యేసు ప్రభు వారు అంటారు, పేతురు, ఒక్క గడియన మేలుకొని ప్రార్థించలేరా? ఆమేన్. నువ్వు ప్రార్థించేటువంటి ఆ గడియ నీ శోధనలో నీకు జయమిస్తుంది. నువ్వు ప్రార్థించేటువంటి ఆ గడియ నీకు ఎదురైపోతున్నటువంటి నష్టములో, కష్టములో, మోసములో, శ్రమలో నీకు తోడయిండి నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. ఏ అపాయము నీకు సంభవించకుండా, ఏ హాని నువ్వు నొందకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అంటే నువ్వు ప్రార్థించే ఆ గడియ, ఆ గంట లేదా ఆ కొద్ది సమయము నీకు నీ శోధనలో నిన్ను తప్పించి, నిన్ను కాపాడి, నిన్ను భద్రముగా, ఎలాంటి అపవిత్రతలో నువ్వు పడిపోకుండా, ఎలాంటి మోసపూరితమైనటువంటి కపటమైనటువంటి మాటలలో నువ్వు పడిపోకుండా కాపాడుతుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అందుకని సామెతల గ్రంథకర్త అంటాడు, వాక్యాన్ని ధరించుకోండి, అది తన ఇచ్చకపు మాటల ద్వారా నిన్ను లోపరచుకోకుండా ఆ వాక్యము నిన్ను కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది స్మైల్తోనే మిస్మరైజ్ చేస్తారని, స్మైల్తోనే జాగ్రత్త. దాని అందాన్ని చూడొద్దు, దాని నవ్వును చూడొద్దు అంటుంది వాక్యం. ఎస్, పరిశుద్ధ జీవితం చేయడానికి, పవిత్రంగా బ్రతకడానికి నేర్చుకో ప్రియమైన దేవుని బిడ్డ, నేర్చుకో. ఎరిగి ఎరిగి పడి కృంగియుంటివా, విరిగే విరిగే హృదయ పలకం ముక్కలు ముక్కలుగా, శోధకుడైన సాతాను నీకు గాలం వేశాడు, ఎర చూపించి వల వేసి నిన్ను చిక్కించాడు. చివరకు నిన్ను బానిస చేసి విజయ పదముతో, విజయ గర్వముతో
తను నవ్వుచున్నాడు. ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా. హల్లెలూయా. శోధనలో పడి వేదనతో ఉన్నావా? ఎస్, రాత్రి శోధనలో పడి ఆ శోధనల నుండి బయటికి రాలేక చిక్కుకున్నటువంటి తమ్ముడు చెల్లి, ఈ రాత్రి దేవుడు నిశ్చయంగా దేవుడు చీమి వచ్చునుగాక, నిశ్చయంగా దేవుడు నేను విడిపించునుగాక, నేను లేవనెత్తునుగాక. హల్లెలూయా, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి శోధనలతో నలిగిపోతున్నటువంటి బిడ్డలను, శోధనలలో కృంగిపోతున్నటువంటి బిడ్డలను ప్రభు జ్ఞాపకం చేసుకున్నాను కాక, నిశ్చయంగా ప్రభు విడిపించునుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభు నిశ్చయంగా లేవనెత్తునుగాక. మీ శోధనలన్నిటిలో దేవుడు మీకు విడుదలను, సహాయమును ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. స్తోత్రం. ఎస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వాక్యము నిన్ను కాపాడుతుంది, ప్రార్థన నీకు ప్రాకారముగా ఉంటుంది, పరిశుద్ధాత్మ అగ్ని నేను నిత్యము భద్రపరుస్తుంది. దేవునికి స్తోత్రం. యోసేపు వలె పారిపోదాం ప్రేమని దేవుని బిడ్డ. దానియేలు వలె ముమ్మారు ప్రార్థించేటువంటి వారిగా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కుమార్ ప్రైజ్ లార్డ్, బేబీ ప్రైజ్ లార్డ్. తల్లి ఎలా ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. యుద్ధమందు నేను మిద్దె మీద నుంచి చూడరాని దృశ్యం
కనులగాంచినాను. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులగాంచినాను. బుద్ధి మీరినాను, హద్దు మీరినాను, లేదు నాలో జీవం, ఎరుగనైతి మార్గం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. కట్టబడి నేను గట్టి త్రాళ్లతోను, వీడలేదు ఆత్మ, వీడలేదు వ్రతము. కట్టబడి నేను గట్టి త్రాళ్లతోను, వీడలేదు ఆత్మ, వీడలేదు వ్రతము. గ్రుడ్డివాడనైతి గాను గీచుచుంటి, గ్రుడ్డివాడనైతి గాను గీచుచుంటి, దిక్కులేక నేను దయను కోరుచుంటి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. యుద్ధమందు నేను మిద్దె మీద నుంచి చూడరాని దృశ్యం కనులగాంచినాను. బుద్ధి మీరినాను, హద్దు మీరినాను, లేదు నాలో జీవం, ఎరుగనైతి మార్గం. ఒక్క మాట చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది ఈ రోజున అలాంటి శోధనలో పడి, అలాంటి ఊరులలో పడిపోతూ ఆత్మీయ జీవితానికి, పరిశుద్ధ జీవితానికి దూరం అయిపోయి, పతనమైపోయి, జీవితాన్ని బ్రతుకుని కోల్పోయి, కుటుంబ జీవితాన్ని కోల్పోయి, ఈ రోజున ఇలాంటి శోధనల్లో ఇలాంటి అపవిత్రమైనటువంటి కార్యాలలో నీవు చిక్కుబడి ఉంటే, రాత్రి దేవుడు నీకు జయమిచ్చి జై జీవితపు మార్గంలో ప్రభు నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా. ప్రభు నిన్ను విడిపించునుగాక. ప్రభు కృప తోడే నిన్ను నడిపించునుగాక. దేవునికి స్తోత్రం. ఏ శోధన గురించి దేవుడు చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ? ఏ శోధన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? ఏ శోధన గురించి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు? నీవు అనుకుంటున్నటువంటి శోధన ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క గడి అయినా ప్రార్థించని అని పేతురుతో అంటున్నాడు. మరి నిద్ర మరి శోధనకు కారణమైంది. ఈరోజు నీ అశ్రద్ధ, నీ నిర్లక్ష్యత, ఆధ్యాత్మిక జీవితాన్ని గూర్చినటువంటి నిర్లక్ష్యత ఈ రోజున శోధనల కారణమైందేమో ప్రియమైన దేవుని బిడ్డ. దేవుని కృపలో నుండి తొలగిపోవడానికి కారణమైందేమో. సరి చేసుకుందామా? ఈ రాత్రి సరి చేసుకుని పరిశుద్ధాత్మనికి అప్పగించుకుందామా? కృపకు అప్పగించుకుందామా?
దేవుని చిత్తములో మనముండి నడిపించబడినట్లుగా అప్పగించుకుందామా? హల్లెలూయా. ఎస్, నిన్ను కాపాడే దేవుడు ఆయన. నీ శోధనలో నీ ఆత్మను నశింపనీయకుండా నిన్ను కాపాడే దేవుడే రాత్రి. నీ శోధనలో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఆయన కొరకు నిలబడ్డావు, ఆయన నీ కొరకు నిలబడతాడు. నువ్వు ఆయన కొరకు నిందల అవమానములు సహించావు, నీ కొరకు నీతో ఆయన నిలబడతాడు. నీ పక్షాన, నా పక్షాన ఎవరు లేరని, ఎవరు మాట్లాడేవాళ్ళు లేరని నువ్వు అనుకోవద్దు. నీ శోధనలో నేను శుద్ధ సువర్ణంగా మార్చుట కొరకే, ఇప్పుడున్న సమస్యలు, ఇప్పుడున్న శ్రమలు, ఇప్పుడున్న కష్టము నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చుట కొరకే. ఒక్క మాట, శరీర సంబంధముగా, వ్యభిచార సంబంధంగా, త్రాగుడు సంబంధంగా, అపవిత్రమైన కార్యాల సంబంధంగా దేవుడు ఎవరిని కూడా శోధించడు. ఒకవేళ ఈ రాత్రి ఇలాంటి కార్యాలలో నువ్వు శోధించబడుతున్న, నీ మనసు, నీ శరీరము, నీ కళ్ళు, నీ ప్రాణాత్మ దేహాలు శోధించబడుతున్నాయి అంటే అది నీ తప్పే, అది నీ పొరపాటే. చేద్దామా? జయించగలిగిన శక్తిని వాక్యము ద్వారా పొందుకుందామా? ప్రార్థన ద్వారా పొందుకుందామా? అపవిత్రతకు చోటు ఇయ్యొద్దు, పాపానికి చోటు ఇయ్యొద్దు, మనుషుల ఇచ్చకపు మాటలకు చోటు ఇయ్యొద్దు, ద్వంద్వ వైఖరితో మాట్లాడే మాటలకు చోటు ఇయ్యొద్దు, దురభిమానం, దురభిప్రాయంతో మాట్లాడే మాటలకు చోటు ఇయ్యొద్దు, నీ మీద సానుభూతిపరమైనటువంటి మాటలు మాట్లాడి నేను డైవర్ట్ చేసేటువంటి మాటలకు చోటు ఇవ్వద్దు. దేవుని కృపలో నిలిచి ఉందాం. ప్రభువా మీకు స్తోత్రం. ఈ రాత్రి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, కృపలో భద్రపరచండి. విన్న వాక్యాన్ని వారి హృదయాలలో ఫలవంతంగా మార్చి, వారున్న ప్రతి శోధనలో వారికి జయమివ్వండి. వారిని విడిపించండి ప్రభువా. వారున్న శ్రమలో, వారున్న కష్టములో వారిని విడిపించండి. వారున్న దుఃఖములో వారిని విడిపించండి. తండ్రి కనికరించండి నాయన. కృప కలిగిన దేవా, కృప చూపండి. విడువని కృప బిడ్డలకు తోడైన నడిపించునుగాక. వ్యాధులతోనూ సమస్యలతోనూ సతమతమవుతున్న బిడ్డలకి రాత్రి విడుదల, సమాధానము కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మీరే కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. ఎస్, ప్రియమైన దేవుని పిల్లలారా, రాత్రి నిశ్చయంగా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవించునుగాక. ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక, క్షేమాన్ని కలిగించునుగాక. మీరు ఏ సమస్యలోని రాత్రి దేవుడు మీకు విడుదలను చేయమని ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.